వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పాలకూర ఎగ్ కర్రీ, మసాలా కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి చేసి చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2.5 పాలకూర ఎగ్ కర్రీ. ఇది కావాల్సిన పదార్థాలు: ముందుగా పాలకూరను కడిగి ఇట్లా మంచిగా ఇట్లా ఒక జల్లెలకు ఇట్లా పెట్టుకోవాలి. దీనికి ఒక పెద్ద ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం ఒకటేసారి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా దూరగా వేగాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి. మా ఇంట్లో చేసిన విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేగాలి. పసుపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుందాం. ఈ పాలకూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెము సిమ్ పెట్టుకుంటే ఇందులో వాటర్ వస్తాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పాలకూర చాలా మంచిది కదండి. దీనిలో ఐరన్ కూడా ఉంటుంది. ఈ పిల్లగాలు తినకుంటే ఈ విధంగా కూడా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికి ఒకసారి దీని మీద మూత పెట్టుకుందాం. ఇలా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే పాలకూరలో కూడా కొంచెం లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు మూత పెడదాం. ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇలా కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు 3 ఎగ్స్ వేస్తున్నాను నేను. 3 ఎగ్స్కి సరిపడా కారం వేస్తా. 1 టిన్ బాగా వేసిన. కారం తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం దగ్గరికి అయినాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకుందాం. కొంచెం మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇది మంచిగా ఇట్లా నూనె ఆయిల్ తేలిందంటే ఇది మంచిగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు కొన్ని వేసుకోవాలి, వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం. ఇప్పుడు దీంట్లో ఎగ్ కొట్టేసుకుందాము. ఇట్లా ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉంటుంది అంటే మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. తినని పిల్లలకైనా కూడా చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను నేను. ఇట్లా వేసి మనం ఇట్లా వెంబడే మూత పెట్టుకోవాలి. ఇట్లా ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉంటుందండి. ఇట్లా అన్నీ ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అంతే.
ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈజీ ప్రాసెస్ ఇది. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన కర్రీ ఇది. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.